దాంట్లో వచ్చేసరికి ఏపీ హైకోర్ట్ జాబ్స్ సంబంధించిన, డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి షెడ్యూలు, వెన్యూ ఇవన్నీ గూడా మీకు వాళ్ళు తెలియజేస్తారు. అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే తెలియజేస్తారు. ఈ రిజల్ట్స్ వచ్చినియి. మీరందరూ చూసుకున్నారు. చాలామంది సెలెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ స్కిల్ టెస్ట్ గైడ్‌లైన్స్ ఏంటని జెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారండి. సో, దాని గురించి చెప్పదలిచాననమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ స్కిల్ టెస్ట్‌లో రకరకాల పోస్టులుంటాయి గాబట్టి, సో, దాని గురించి చెప్పే ముందు ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ముందుగా స్కిల్ టెస్టు ఏ పోస్ట్‌కైనా కానివ్వచ్చు. కాపీయిస్ట్ అయినా గానివ్వండి, టైపిస్ట్ అయినా గానివ్వండి, స్టెనోగ్రాఫర్ అయినా గానివ్వండి, డ్రైవర్ అయినా గానివ్వండి. ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించిన పోస్టులు ఎవరన్నా గానివ్వండి, స్కిల్ టెస్ట్‌కి అటెండ్ అవ్వడానికి వెన్యూ ఇదంతా ఇచ్చిన తర్వాత అందులో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు ముందు. ఈ గైడ్‌లైన్స్ కన్నా ముందు. ఏంటంటే ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మీరు స్కిల్ టెస్ట్ ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో అక్కడికెళ్ళేటప్పుడు మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. ఏంటంటే ముందుగా ఒకటి హాల్ టికెట్ ఒకటి కావాలండి ఖచ్చితంగా. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, లేకపోతే వేరే ఏదన్నా గుర్తింపు కార్డు. సో, ఇయన్నీ గూడా అందులో ఇస్తారు మీకు. ఇవి తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో, అక్కడికెళ్ళిన తర్వాత ఇప్పుడు కాపీయిస్టు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్ ఇలాంటివి ఉన్నాయనుకోండి. బేసిక్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అంటే కంప్యూటర్ మీద మీకు సిలబస్‌లో ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాని మీద వచ్చేసరికి ముందుగా టైపింగ్ అయితే ఉంటదండి. టైపింగ్‌లో మీ స్కిల్ ఎలా ఉండాలంటే స్పీడ్ బాగుండాలి. ఓకేనా? అయితే అందుట్లో వచ్చేసరికి ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఓవరాల్‌గా అయితే 40 మార్క్స్ ఉంటదండి నాకు తెలిసి. అయితే అందుట్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 40% పాస్ మార్కులు. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40% పాస్ మార్కులు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్‌లకు వచ్చేసరికి 30 అండ్ 35% పాస్ మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు టైపింగు సర్టిఫికేట్ ఏదన్నా ఉందనుకోండి, అది కూడా ఖచ్చితంగా అయితే అక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు. అయితే వీళ్ళు మొత్తం ఆ టాపిక్ ఇస్తారు గదా! ఇచ్చిన తర్వాత టైప్ చేయమని టైమ్ ఇస్తారు గదా! 10 మినిట్స్ ఉంటది నాకు తెలిసి జనరల్‌గా. సో, ఈ 10 మినిట్స్‌లో మీరు అది మొత్తం పూర్తి చేసుకోగలిగారనుకోండి, అంతా పూర్తి చేసిన తర్వాత గానీ, పూర్తి చేయకపోయినా గానండి, టైం అయిపోయిన తర్వాత అది ఆగిపోద్ది గాబట్టి, సో, వాళ్ళేం చేస్తారంటే మీ దాంట్లో ఎర్రర్సే ఉన్నాయి. మీ టైపింగ్ చేసిన దాంట్లో ఎర్రర్సే ఉన్నాయి. మీ స్పీడ్ రేషియో ఏంటి మొత్తం అందుట్లో ఆటోమేటిక్‌గా తెలిసిపోద్దండి. ఎంఎస్ వర్డ్‌లో చేస్తారు కాబట్టి నాకు తెలిసి మాక్సిమం అందుట్లో కొడితే వాళ్ళకి ఆ ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత ఇది మొత్తం ఉంటది. దాన్ని బట్టి మీ పాస్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి చెప్తారు. ఒకటే చెప్తున్నా, అందుట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయినట్టే. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో పిలవలేక మిమ్మల్ని. అదే డ్రైవింగ్ అనుకోండి, డ్రైవింగ్‌కొచ్చేసరికి ఏం చేస్తారు? యూ టర్న్ అని, ఎల్ టర్న్ అని ఇలాంటి రకరకాలవి ఉంటాయి టెస్ట్‌లు. సో, ఇవి మొత్తం కూడా మీకు నిలకడగా చేపిస్తాడు. నాకు తెలిసి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారండి అక్కడ. ఓకేనా? సో, అది లేకుండా అయితే ఉండదు. సో, ఓవరాల్‌గా అయితే స్కిల్ టెస్ట్‌కు సంబంధించింది ఇలా ఉంటుందనమాట. మీరు అటు ఇటు చూడటానికి గూడా ఉండదు. స్పీడ్‌గా టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదండి ఓవరాల్‌గా. ఇంతకు మించి వేరే గైడ్‌లైన్స్ అయితే ఏముండవు.